చెప్పాను. బంగాళదుంపలతో రెసిపీ ఇప్పుడు షేర్ చేస్తానండి. బంగాళదుంపలతో గారెలు ఒక్క చుక్క నూనె కూడా పీల్చకుండా మనం అప్పటికప్పుడు అంటే మినపప్పుతో పని లేకుండా నేను ఇంతకు ముందు లాక్స్లో కూడా షేర్ చేశాను ఇన్స్టెంట్ గారెలు. దానికన్నా ఇది సూపర్గా ఒక 2 దుంపలు మీకు వరిపిండి ఉంటే చాలు మీకు క్విక్గా రెడీ అయిపోయే గారెలు అయితే ఇందులో షేర్ చేస్తాను. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చేస్తూ మీకు చూపించేస్తాను. బంగాళదుంపలు అనేసరికి మనకు ఒక 2 ఉన్నా సరే ఎన్ని గారెలు అవుతాయి ఏంటి, మనం ఎంత పిండి కలుపుకోవాలి, మనం ఉల్లిపాయలు ఎలా వేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసుకున్నానండి. నేను చెప్పాను కదా పొద్దున్న బంగాళదుంప కర్రీ చేసుకుంటున్నప్పుడు ఒక 2 అయితే నేను ఉడకపెట్టుకున్నవి ఇలా ఉంచుకున్నాను. దీన్ని బాగా మనం స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో నేను ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను. మనం ఇందులో వరిపిండి అన్నాను కదా, ఒక్క చుక్క కూడా నూనె పేర్చకుండా మనకి ఇన్స్టెంట్ గారెలు అప్పటికప్పుడు మనకు మినపప్పుతో నానబెట్టకుండా పని లేకుండా ఇది ఇంకో వెరైటీ గారెలు అండి. మనం మినపప్పు గారెలే తింటున్నామా